లైన్స్ అనే చాప్టర్ సెకండ్ క్వశ్చన్ అనమాట, 5 మార్క్స్కి ఇంపార్టెంట్. చూద్దాం. ఫైండ్ ది ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ 1,3,4 ద ప్లేన్ 2x - y + z + 3 = 0. సో ఇంపార్టెంట్ మోడల్ అనమాట. ఈ మోడల్లో మొత్తం అయితే 4 సమ్స్ అయితే ఉంటాయి. సో నేనైతే ఒక 2 చెప్తాను, 2 అయితే మీరు చేయాలి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. గివెన్ మనకి ఇచ్చిన ప్లేన్ అయితే గివెన్ అని తీసుకుని ఈక్వేషన్ 1 అని తీసుకుంటాం. నెక్స్ట్ గివెన్ పాయింట్స్ తీసుకున్నాం, x1 y1 z1 అనుకుంటాం. నెక్స్ట్ ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏ ప్లేన్స్ ఆర్, మనకి ఇచ్చిన ప్లేన్ ఇది కదా, వాట్ డైరెక్షన్ రేషియోస్ అంటే కోఆఫిషియన్స్ -2 -1, z అంటే 1 వేసుకున్నాం. ఏబిసి అనుకుంటాం అట్లా. లెట్ బి ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద ప్లేన్. సో బి అనే ఒక ప్లేన్ ఉంది, సో దానికి ఒక ఇమేజ్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ a ఇంటూ బి, x - x1/a = y - y1/a, p = z - z1/c. ఏబిసి ఆల్రెడీ మనకు తెలుసు, సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. =r అని మనం అనుకోవాలి అంతే. సో ఇది సమ్ వచ్చేసి. నెక్స్ట్ మనం అయితే ఇట్లా మల్టిప్లై చేసుకుంటాం. బై 2 కామన్గా ఉంది కాబట్టి బై 2 చేస్తాం. నెక్స్ట్ -6 + 6 క్యాన్సిల్, 4r + 5r + 6r + 12. నెక్స్ట్ 6r + 12 = 0. 12 అవతలకి వెళ్తే -12. 6r = -12. r = -12/6 అంటే r = -2. సబ్స్టిట్యూట్ r = -2 ఇన్ ఈక్వేషన్ బి. ఈక్వేషన్ బి అంటే ఇది, x = 2r + 1, y = -r + 3, z = r + 4. చూద్దాం. r = -2 వచ్చింది కదా మనకి. 2 × 2r + 1 -r + 3 r + 4. ఇది మనకి b వాల్యూ. సో ఇట్లయితే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మన r వాల్యూ. r అంటే ఎంత, -2 పెట్టేసా. -2 ఆల్రెడీ దీనికి ఒక మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ ఆఫ్ 2. r అంటే -2 + 4, 2 × -4 -4, మైనస్ కలిపితే +2 + 3 -4, -3, 5, 2. సో b = -3, 5, 2. ఓకేనా. సో ఇదన్నమాట సమ్ వచ్చేసి. ఒకసారి అయితే మీరు చూడండి, ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక నాకు చెప్పండి. ఇంకొక సమ్ అయితే ఉంది ఇదే మోడల్. సో అదైతే మనం అయితే డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నాకు తెలిసి వీడియో కట్ అయింది అనుకుంటున్నాను, సారీ ఫర్ దట్. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా చూద్దాం ఈ మోడల్ ఎలా చేయాలి. థ్యాంక్ యూ.